హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకటే విషయం చెప్తున్నా. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండా. నేను ఒకటే మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇల్లు అంటుర్రు, 5 లక్షలు ఇస్తా అంటుర్రు. కానీ మీరు ఇచ్చే ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉందంటే ఇది కరెక్ట్ లేదు. ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే మినిమం 10 లక్షలు కావాలి. 10 లక్షలు కాంది ఇల్లు అయితే లేదు. మీరు పుట్టింగ్ కొన్ని పైసలు ఇస్తున్నారు, లెంత్ బీమ్కి కొన్ని పైసలు ఇస్తున్నారు, స్లాబ్ వేసిన ఒక పైసలు కొన్ని ఇస్తా అంటారు. కొన్ని ఏంటిదంటే పూతలు అయిపోయినాక ఇంట్లోకి ఒక పైసలు ఇస్తా అంటారు. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే, ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే కంపల్సరీ ఇల్లు కట్టియండి. మీరు మాకు పైసలు పేదవాడి దగ్గర ఉంటాయి. వాడు అప్పు చేయండి ఇల్లు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని ఈ జల్లి అమలు చేయుర్రి. ఇటువంటి ఫ్రీ హామీలు ఇచ్చుకుంటా ప్రజల్ని ఇలాంటి మీరు చేయకూడని కోరుతున్నా. ఉన్నవానికి లేని వానికి ఇయ్యూరి, ఉన్నవానికి ఇయ్యకూరి. ఇది గుర్తుపెట్టుకోరి. మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా. తెలంగాణ ప్రజలు గమనించోరి. ఈ వీడియో అందరు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మన జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్.